బుక్ చే ఎవడు బుక్ చేసిండాడు నీ అమ్మ చెప్పాడు బీకర కొడుకులు నా పేరు బుక్ చేసుకుంటారు. ఎవరినో చూడాలి ఎవరు చేసిండో బుక్ చేసి చూడాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మనము ఈ వెహికల్తో పోయొచ్చో తెలుసుకుందాం. ఈ వెహికల్ చూస్తే అసలు పోటర్ పనికి వస్తుందా లేదా అని అయితే నాకు డౌట్గా ఉంది. ఏదనేది రియల్టీగా చేసి ఈ రోజు అయితే దీని గురించి అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. వాటర్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. కింద చూసేదా గో ఆన్లైన్ ఉంది, దాన్ని ఇలా స్వైప్ చేస్తే అది ఆన్లైన్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను పర్మిషన్ అడుగుతుంది, బ్యాటరీ పర్మిషన్. ఓకే, బ్యాటరీ పర్మిషన్ అలౌ చేస్తే చూడండి మనకి ఆన్లైన్లో ఉంది. ఇక్కడ గో ఆఫ్లైన్ అని కనిపిస్తే ఈ ఐడి అయితే ఆన్లైన్ ఉన్నాడు. ఓకే, మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఒక ఆర్డర్ అయితే వస్తుంది 181. ఇది ఆటోమేటిక్గా వేరే వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మనకు ఆర్డర్ వచ్చినంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. లేదు అంటే ఈ నియర్ బై లొకేషన్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఒకే ఏరియాలో మనకు కొన్నిసార్లు ఆర్డర్ రావచ్చు. ఇంకొక ఆర్డర్ వస్తుంది 100. ఈ ఆర్డర్ అయితే వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ 15 సెకండ్స్ ఉన్నాయి. ఆ సెకండ్స్ అలా డౌన్ అవుతున్నాయి. మనకి ఈ సెకండ్స్ వరకు మనకి అయితే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవ్వదు. ఇది యాక్సెప్ట్ అవ్వాలంటే మనకి ప్రీమియం ఉండాలి. మనకి ప్రీమియం లేదు కాబట్టి ఈ సెకండ్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవుద్ది. ఈ ఆర్డర్ అయితే అయింది. చూడు ఇక్కడ మెనూ దగ్గర ఈ 3 గీతల దగ్గర చేస్తే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇద్దరు కస్టమర్స్ ఉంటారు. అంటే పిక్ చేసుకుంది, డెలివరీ చేసుకుంది, వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వన్స్ ఇక్కడ చూడండి మనకి నావిగేషన్ బటన్ ఉందా, దాన్ని క్లిక్ చేసి మనం ఆర్డర్ని అయితే పిక్ చేసుకోవాలి. ముందు పార్సల్ ఫస్ట్ అయితే మనం పార్సల్ అన్ని పిక్ చేసుకోండి. ఎంత దూరం ఉంది ఏంటో చూసి ఇది నియర్ బై ఉంది. ఈ నియర్ బై అయితే మనం అయితే ఫస్ట్ అయితే ఈ ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. నేను ఈ ఆర్డర్ కోసం 1.5 అయితే వెయిట్ చేసా. 1.5 అవర్ వెయిట్ చేస్తే ఈ ఆర్డర్ వచ్చింది. మనకి పోర్టల్ లో ఫస్ట్ ఆర్డర్ కొంచెం డిలే అవుద్ది. వన్స్ ఆర్డర్ వచ్చిందంటే నాన్ స్టాప్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ ఒక 10-20 మినిట్స్ 30 మినిట్స్ ఇలా గ్యాప్ ఉంటుంది. కానీ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. కానీ అయితే పికప్ లొకేషన్కి వచ్చా. ఇప్పుడు కస్టమర్ కి కాల్ అలా చేయాలి. ఇప్పుడు అయితే చూపిస్తాను. ఈ 3 గీతలు ఉన్నాయి చూసారా, ఈ మెనూ బార్ క్లిక్ చేస్తే పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది. వాళ్ళ నెంబర్ కి ఒకసారి మనం కాల్ చేయాలి. కాల్ చేసి లొకేషన్ గురించి చెప్తే వాళ్ళు గైడెన్స్ చేస్తారు ఎక్కడికి రావాలంటే. శ్రీ త్రినేత ఎలక్ట్రికల్ అని ఇక్కడైతే నేమ్ ఉంది. నాకు ఈ నియర్ బై పక్కనే ఉంది కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా. మనకు ఆ లొకేషన్ తెలియకపోతే కాల్ చేయండి. ఒకవేళ కరెక్ట్ గా మీకు లొకేషన్ ఐడియా ఉంటే మీరైతే చూసి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ లొకేషన్కి వచ్చాం. ఎవరన్నా పోర్టర్ దేనికోసం పోర్టర్ బుక్ చేశారు కదా. ఎవరు బుక్ చేసిరు? ఈ నెంబర్ తోనే ఉంది సార్ పోర్టర్ బుక్ చేసి. ఎవడు బుక్ చేసిండాడు నీ అమ్మ చెప్పాడు బీకర కొడుకులు నా పేరు బుక్ చేసుకుంటారు. ఎవరినో చూడాలి ఎవరు చేసిండో బుక్ చేసి చూడాలి. కస్టమర్ అయితే రాంగ్ నెంబర్ పెట్టారు. దానికోసం అయితే ఇతను అయితే ఫైర్ అవుతున్నారు. ఓకేలా అయితే మళ్ళీ మనం కస్టమర్కి ఒకసారి కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకుందాం. హలో హలో సార్, పోర్టర్లో బైక్ బుక్ చేశారు కదా. పికప్ నంబర్ ఇచ్చినా కదా మీకు. ఆ నెంబర్ రాంగ్ నెంబర్ అంటున్నారు. ఎలక్ట్రికల్ వస్తుంది కదా కరెక్ట్. అక్కడే ఉన్నా నేను. ఎలక్ట్రికల్ బయట ఉన్నా కదా లోపల అనుకోండి. లోన్ సార్ బండి బుక్ చేశారు ఫోన్ లొకేషన్కి వచ్చాం. ఇక్కడైతే ఈ కస్టమర్ వచ్చేసి మనకు హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమంటున్నారు. మీరు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తామంటే చేయండి, లేదు మాకు అనవసరం నేను చేయలేను నాకు అంత ఓపిక లేదంటే మనకి ఇక్కడ ట్రిప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు అట్లా పెట్టి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకో నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. మీరు వెయిట్ చేస్తాము అని ఓపుకుంటే చేసుకోవచ్చు, లేదు నాకు అనవసరం నాకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైట్ మీద ఈ 3 డాట్లను క్లిక్ చేస్తే మనకి లాస్ట్ ఆఫ్ ఉంటుంది. ఈ క్యాన్సిల్ లాస్ట్ ఆఫ్ ఉంటుంది. క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత వెహికల్ బ్రేక్ డౌన్ లేదా పర్సనల్ ఎవరికైనా పెట్టి ప్రొసీడ్ కొడితే టెంపరీ గో ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ క్యాన్సిల్ కౌంటబుల్లీ ఇంక్రీజ్ అవుద్ది. ఆఫ్టర్ 2 అవర్స్ వరకు మనం అయితే లాగిన్ చేయలేం. ఓకేనా, డోంట్ స్కిప్. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి సెకండ్ ఫస్ట్ ఇది కొడితే ఏమొస్తుంది, ఇది కూడా సేమ్ రీజన్. అంటే మనం ఇప్పుడు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మనకైతే 2 అవర్స్ వరకు అయితే మనం అయితే లాగిన్లోకి రాలేదు. మనకి మినిమం 2 అవర్స్ ఉంటాయి. 2 అవర్స్ వరకు క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఇది వర్తిస్తుంది అనమాట. ఈ షాప్ వాళ్ళు అయితే 30 మినిట్స్ పడుతుంది అన్నారు. నేనైతే 30 మినిట్స్ వెయిట్ చేయాలని కస్టమర్ ద్వారా మనం ఈ ఆర్డర్ని ఎలా క్యాన్సిల్ చేయాలో ఈ రోజు అయితే తెలుసుకుందాం. హలో సార్, ఇప్పుడు ఈ ఆర్డర్ ఇవ్వడానికి ఒక 30 మినిట్స్ అవుద్ది అంటున్నారు. 30 మినిట్స్ అయితే పడుతుందన్నా వాళ్ళు 30 మినిట్స్ అన్నారు. మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. లేదు 30 మినిట్స్ అంటే క్యాన్సిల్ చేసింది అన్న, ఇంకా మాకు ఆర్డర్స్ వస్తుంది, మీకు టైం టేకింగ్ వచ్చేస్తుంది వేరే వాళ్ళకి అప్పుడు కల్లా. ఓకే సార్. ఆర్డర్ క్యాన్సిల్ అయితే మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఆర్డర్ క్యాన్సిల్ అయిన తర్వాత మనకి గుడ్ విల్ ఉంటుంది. దాన్ని అయితే మనం అప్లై చేస్తే మనకైతే అమౌంట్ వస్తుంది. చూడండి ఇక్కడ
చార్ట్ అని కొట్టి ఇక్కడ 3 ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసి కొడితే మనకి గుడ్ విల్ అయితే అప్లై అవుతుంది. అలా చేయడం వల్ల మనకి ఇలా చేస్తే మనకి క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉంటుంది. ఆ అమౌంట్ అయితే మనకి రిటర్న్ అయితే మన అకౌంట్లో పడుతుంది. ఇంకొక ఆర్డర్ వస్తుంది 156. ఈ ఆర్డర్ మనకు వస్తుందా లేదా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందో చూడాలి. ఈ పోర్టర్లో మన ప్రీమియం తీసుకోకపోతే మనకి 15 సెకండ్ డిలే అయితే ఉంటుంది. ఆర్డర్ అయితే ఇంకొకరికి వెళ్ళిపోయింది అనమాట. మనం ఇంకొక ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాలి. గ్యాప్ లేకుంటే 92 రూపీస్ ఆర్డర్ అయితే మళ్ళీ వచ్చింది. ఈ ఆర్డర్ అయినా మనకు వస్తుందో లేదో చూడాలి. 1980 సెకండ్స్ ఉన్నాయి. ఈ సెకండ్స్ అయినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ వస్తే ఈ ఆర్డర్ని తీసుకొని మనమైతే మూవ్ అవ్వాలి. ఈ ఆర్డర్ అయితే ఓకే అయింది. ఫస్ట్ మనకు ఆర్డర్ వచ్చాక ఇక్కడ నావిగేషన్ చూసి ఆ లొకేషన్కి అయితే మళ్ళీ మనం వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం ఈ లొకేషన్కి అయితే రీచ్ అవుదాం. లొకేషన్కి వచ్చాక మనకు లొకేషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఐడియా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. లేదనుకుంటే ఒకసారి కాల్ బ్యాక్ చేయాలి. హోటల్ అయితే ఫస్ట్ అయితే ఒక లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ అయితే రాంగ్ పడింది. ఆ రాంగ్ పడిన కస్టమర్ కాల్ చేస్తే మనకైతే కొత్త లొకేషన్ అయితే వాళ్ళు గైడెన్స్ చేశారు. వాళ్ళ గైడెన్స్ అయితే న్యూ లొకేషన్కి వచ్చా. ఇప్పుడే లోన్ అయితే పార్సల్ అయితే రెడీ అవుతుంది. వన్స్ రెడీ అయిన తర్వాత ఆ మెటీరియల్ ఏంటి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, పోర్టల్లో ఎలా ఆర్డర్ స్టార్ట్ చేయాలి అయితే మీకైతే క్లియర్గా చూపిస్తారు. మీకోసం అయితే వచ్చినట్టుంది. ఇట్లా నిల్చోబెట్టండి. ఇట్లా ఓకే ఎక్కువ ఓకే పర్ఫెక్ట్ ఓకే ఓకే. అయితే ఇక్కడ ఇది అవ్వదు, ఎందుకంటే ఆ స్కూటీ చూసారు ప్లేస్, ఆ స్కూటీ చూసారా ప్లేస్ తక్కువ ఉంది. కానీ దీనికైతే ఎక్కువ ఉండడం వల్ల అయితే ఇది పర్ఫెక్ట్ సెట్ అయింది. మనకి ఈ వెహికల్లో అయితే ప్లేసింగ్ అయితే బాగుంది. కానీ ఈ వెయిట్ని లాగుతుంది. ఈ వెయిట్ నెక్స్ట్ మా కెమెరామ్యాన్ ఒక పర్సన్ ఒక 65 ఉంటారు. మొత్తం ఈ వెహికల్ లాగుతుంది లేదు. ఆర్డర్ స్టార్ట్ చేశాక మీకైతే చెప్తా. పార్సల్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ ట్రిప్ని అయితే స్టార్ట్ చేయాలి. మనం స్టార్ట్ చేశాక మనకి నావిగేషన్ ఉంటుంది. ఈ నావిగేషన్ బట్టి మనం ఈ పార్సల్ వెళ్ళి డెలివరీ చేయాలి. వెళ్తూ దీని గురించి మరికొన్ని అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ ఏరియా వచ్చి రాణిగంజ్ ఏరియా. ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, ఈ ట్రాఫిక్ చాలా టైం పడుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే మేము 150 కిలోమీటర్ అయితే ఈ వెహికల్ లాగుతుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. వెహికల్ మూమెంట్ కానీ లాగడం కానీ అంతా ఓకే. కెపాసిటీ అయితే బాగా ఉంది. మనకి దీంట్లో డిస్పాయింట్ ప్రతిసారి పదే సారి చెప్పింది అంటే స్పీడ్. ఆల్రెడీ మనకి స్పీడ్ 44 వస్తుందనే తీసుకున్నాం. ఈ స్పీడ్ కొంచెం ఒక 50 కానీ ఇంక్రీజ్ చేస్తే ఈ వెహికల్ టాప్లో ఉంటుంది. కానీ ఈ వెహికల్ స్పీడ్ ఇంతే కాబట్టి ఈ స్పీడ్కి అయితే ఈ పోర్టర్లో ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. కానీ ఒక స్పీడ్ విషయంలో మీరైతే డిస్పాయింట్ అవ్వాల్సి, అది తప్ప ఇంకెందలా దీనికి డిస్పాయింట్ ఉండదు. ఎందుకంటే ఈ వెహికల్ ఎంత వెయిట్ని నెక్స్ట్ మనం నార్మల్గా సింగిల్ పర్సన్ ఎలా వెళ్తే ఎలా మూమెంట్ ఉంటుందో ఈ వెయిట్తో కూడా ఇలానే ఉంది. ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. వీళ్ళు స్పీడ్ తప్ప ఇంకా ఏనికి ఎంచడానికి లేదు. ఎందుకంటే ఓవరాల్ గుడ్, బ్యాడ్ కాదు, గుడ్, ఓకే పర్వాలేదు. నేనైతే సజెస్ట్ చేస్తాను, తీసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు అయితే దీని అయితే మెయింటెనెన్స్ చేయలేరు. మీరు కొన్ని రోజులు వెహికల్ లేదు అంటే కొన్ని రోజుల వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ బర్డ్తో పోర్టల్లో ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒక వీడియో చేస్తా. అది కూడా మీరు కింద కామెంట్ చేసి మీకు కావాలంటేనే చేస్తా, లేదంటే చేయను. డ్రాప్ లొకేషన్కి వచ్చాం. ఒకసారి అయితే మనం కస్టమర్కి అయితే కాల్ చేస్తాం. ఈ పైన ఈ లొకేషన్కి వచ్చాక పైన మనకి కస్టమర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ పైన దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ కొన్ని 3 ఆప్షన్ ఉంటాయి. ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే కస్టమర్ అయితే ఈ థియేటర్ సెల్లర్లోకి అయితే అది ఆర్డర్ చేయమన్నారు. సెల్లర్లోకి వన్స్ వచ్చాక దీన్ని అయితే ఇక్కడ ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసేటప్పుడు డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చేసుకొని అతనికి ఇచ్చి మీరు ఇక్కడైతే అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అమౌంట్ అడిగేటప్పుడు వీళ్ళు ఇస్తారు, లేదంటే వీళ్ళు రిసీవర్ అయిన అమౌంట్ ఇవ్వచ్చు, లేదంటే బుక్ చేసుకున్న వాళ్ళని ఇవ్వచ్చు. మీరు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే అమౌంట్ వచ్చాకే మీరు ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో మీకైతే చూపిస్తారు. ఈ సెల్లర్లో సిగ్నల్ లేవు కాబట్టి మనం ఒకసారి బయటికి వెళ్ళాక ఈ ఆర్డర్ని ఎండ్ ఎలా చేయాలో మీకు అన్ని చూపిస్తాం. ఇక్కడ ఎండ్ ట్రిప్ అని ఉందా, దాన్ని అయితే మీరు స్వైప్ చేస్తే ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టోటల్గా 93 రూపీస్ అయితే వచ్చింది. ఈ అమౌంట్ మాత్రం మనం కలెక్ట్ చేసుకోవాలి కస్టమర్. దీనికన్నా ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కంప్లీట్ పెడితే మన ఐడి అయితే సస్పెండ్ అయిపోతుంది. మనకి 2 or 20 minutes ఉంటే ఒక రైడ్ వచ్చింది. ఆ రైడ్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేసాము, ఎందుకంటే ఎక్కువ టైమింగ్ పడదని క్యాన్సిల్ చేయించాం. సెకండ్ ఆర్డర్ వచ్చి 94 రూపీస్కి మన 10 రూపీస్ తీసుకొని మనకి 84 రూపీస్ అయితే ఇచ్చారు. 50 రూపీస్కి 8 రూపీస్ 36 రూపీస్ అయితే కట్ అయింది కమిషన్. మనకైతే 84 రూపీస్ అయితే ఇచ్చారు. టోటల్గా 150 వెయిట్ని అయితే ఇదైతే మోసింది. దాంతోపాటు నార్మల్గా ఉండేటప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ ఉందో లోడ్తో కూడా అంతే పర్ఫార్మెన్స్ ఉంది. కొంచెం 1-2 స్పీడ్ అయితే తగ్గింది, అంతమించి ఏం లేదు. మనకి పోర్టల్లో ఫస్ట్ ఆర్డర్ అయితే రాణిగంజ్లో వచ్చింది. రాణిగంజ్లో ఒక 25 లీటర్స్ వెహికల్ గమ్ని తీసుకొని అది మన
ప్రసాద్ ఐమాక్స్లో సెల్లర్లో వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేయమారు. అక్కడికైతే నేను డెలివరీ చేశా. మన సెల్లర్లో సిగ్నల్ లేని కారణంగా మేము బయటకు వచ్చి అయితే ఇది చెప్తున్నాం. నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసరికి ఈ వెహికల్ అసలు లాగుతుందని అయితే దీని మీద అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఒక 65, మా ఫ్రెండ్ ఒక 65, 130 దాంతోపాటు అది 25, మనకి 155 వెయిట్ని అయితే ఇదైతే లాగింది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇది లో స్పీడ్ వెహికల్ కాబట్టి జస్ట్ దీని వరకు అయితే ఇదైతే బెస్ట్. ఒక స్పీడ్ ఒక్కటే డిసప్పాయింట్, ఇంకా మిగతా వాటిలో అయితే ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్ కండిషన్ కానీ బండి పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకోటి మీరు తీసుకుంటానంటే డ్యూయల్ బ్యాటరీ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక 75 వస్తుంది. డ్యూయల్ బ్యాటరీ అంటే 1 డే మీకు గడిచిపోతుంది, మీరు ఇబ్బంది పడవలసిన లేదంటే ఒక 6 అవర్స్ 8 అవర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ టైం అప్స్ ఉంటే ఓకే, లేదనుకుంటే మన 6 అవర్స్ అయితే టైం వేస్ట్ అయిపోద్ది. అప్స్ ఉంటే ఆ నియర్ బై వెళ్ళాక మనకు ఒక 5 మినిట్స్లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బ్యాటరీని. ఓకేనా? సెకండ్ ఆర్డర్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నామో అక్కడికి ఈ ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఈ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఆర్డర్ని తీసుకొని నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ను వెళ్తూ మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. కంట్రోల్ వెహికల్ తీసుకోవడం కాదు, దాని సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళు మనకి ఏమి ప్రొవైడ్ చేస్తారో తెలుసుకోండి. ఎందుకంటే చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి, జాగ్రత్త. ఫైనల్గా అయితే మనం అయితే లొకేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ వచ్చి ఈ ఐటెం అనేది తీసుకున్నాం. ఇది ఒక ట్రావెల్స్ అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు కాల్ చేశారు. మనం ఇక్కడికి వెళ్ళి వాళ్ళ అమౌంట్ ను ముందే పే చేయమన్నారు. నా దగ్గర అమౌంట్ లేబరు, మీరు పే చేయని మొత్తం ఇస్తున్నారు. కానీ అట్లా ఇది ఒరిజినల్ ఫేక్ మనకు తెలియదు కాబట్టి నేనైతే వాళ్ళకి అమౌంట్ ముందు పంపించమన్నాను. నా దాకా వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ అయితే నేను తీసుకొని అమౌంట్ పంపించాను, స్టార్ట్ చేశాను. ఓకే, నేను ఆర్డర్ అయితే స్టార్ట్ చేసి డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నా. సార్ పోటర్ మే ఆయే సార్, పోటర్ లొకేషన్కి అయితే వచ్చాం. ఇక్కడికైతే కస్టమర్ వస్తామని చెప్పారు ఈ ఏరియాకి. ఓకే, కస్టమర్ వచ్చారు. ఈ కస్టమర్కి ఐటమ్ ఇచ్చి అతని కాడ అయితే మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. వన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతే ఈ ఆర్డర్ని అయితే ఎంటర్ చేయాలి, అంతవరకు చేయకూడదు. ఓకే, ఇతని కాడ ఆన్లైన్ చేయలేదు, అతను క్యాష్ ఇచ్చి వెళ్ళారు. మనకి ఏదంటే అంటే అమౌంట్ కావాలి. చూడు, ఇక్కడ దీన్ని ఇలా స్వైప్ చేస్తే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అమౌంట్ వచ్చి 110 వచ్చింది. అతను 200 ఇచ్చాడు. రిమైనింగ్ అమౌంట్ చేంజ్ లేదంటే నేనైతే ఫోన్పే చేసి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ లేదు. నేను వీడియో పర్పస్ మీద వచ్చాను కాబట్టి ఛార్జింగ్ లేకపోయినా అలా వచ్చాను. ఈ ఆర్డర్ని అయితే నేను తీసుకోను, జస్ట్ స్కిప్ చేసేస్తున్నా. ఈ పోర్టల్లో ఈ 2 ఆర్డర్కి ఎంత చూద్దాం. ఈ 3 ఆర్డర్కి ఇచ్చేసి ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ 2 ఆర్డర్స్ కలిపి 3 hours 18 minutes చేస్తే 184 అయితే వచ్చింది ఈ 2 ఆర్డర్స్కి. ఈ రోజు అయితే ఈ వెహికల్ మనం టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాం. క్వార్టర్లో ఎర్నింగ్ చేయగలమా లేదా అనేసి. ఓవరాల్గా అయితే 2 ఆర్డర్స్ అయితే తీసుకున్నాం. 2 ఆర్డర్స్కి 183 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాం. పోర్టర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ డిసప్పాయింట్ ఏమైనా ఉందంటే అది ఒక స్పీడ్ మనకి 40 బిలో వస్తుంది. కాబట్టి మనకైతే ఈ హైదరాబాద్ సిటీలో మనకి ట్రాఫిక్లో ఆ స్పీడ్ కూడా ఎక్కువనే. మెయిన్ రోడ్లోనే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ట్రాఫిక్లో కొన్ని గల్లీలు అయితే ఈ స్పీడ్ అయితే ఓకే. కానీ ఈ ఒక స్పీడ్కి ఒగ్గేసి అయితే ఓవరాల్గా అయితే ఈ బండి అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి బ్యాటరీకి వచ్చేటప్పటికి ఒక 70 వస్తుంది. మీకు ఒక ఫుల్ బ్యాటరీతో చేస్తే ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అని వీడియో అయితే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎర్న్ చేసేవాడిని, కానీ నేను వీడియో పర్పస్ మీద అనేసి కాబట్టి ఛార్జింగ్ తక్కువ ఉన్న సరికి వచ్చాయి. ఇప్పుడు ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇవి నియర్ బై అయితే మా రూమ్ వరకు అయితే అవుతుంది. మళ్ళీ చేయాలంటే ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలి ఫుల్ బ్యాటరీతో అని అంటే మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేనైతే ఫుల్ వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అది కాకుండా ఈ బైక్తో బైక్ ట్యాక్సీ చేయొచ్చా లేదు కూడా ట్రెస్ట్ చేస్తా, అది అనుకుంటున్నా. ఓకే మరి, ఓకే బాయ్, అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.